శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 35వ సర్గము. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట. నరవానరుల మైత్రి విషయమును తెలిపి ఆమెకు విశ్వాసమును కలిగించుట. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. సీతాదేవి వానరశ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాథను విని అతనిపై కనికరమును చూపుచు మధుర వచనములో ఇట్లు పలికెను. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నీకు శ్రీరామునితో పరిచయము ఎట్లు ఏర్పడినది, లక్ష్మణుని ఏ విధముగా ఎరుగుదువు, నరవానరుల సమాగమము జరిగిన తీరేమి. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయస్సమాచక్ష్వ నమాం శోకస్సమావిశేత్. ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి, వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలగును. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంసమే. రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది, వారి ఆకారములెట్టివి, ఊరువులు బాహువులు ఎట్టివి, నాకు వివరింపుము. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. సీతాదేవి ఇట్లడుగగా వాయుస్థుడైన హనుమంతుడు శ్రీరాముని రూపరేఖాలావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. జానంతీబత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రముల వంటి కన్నులు గల ఓ సీతాదేవి, నీ భర్త అయిన రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు. అయినను నీవు నన్ను అడుగుట నా అదృష్టము, చాలా సంతోషము. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణు తాని మే. ఓ విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని చిహ్నములను నాకు తెలిసినంత వరకు వివరించదను, వినుము. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఓ జానకి,
శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు. తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణ సంపదయు గలవాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతియో సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. అతడు తేజస్సున సూర్యుని వంటివాడు, సహనమునందు భూదేవితో తుల్యుడు, బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వప్రాణులకును సంరక్షకుడు, విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు. లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి గలవాడు. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సహా. ఓ సీతాదేవి, అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపజేయువాడు. అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞస్య కర్మణాం. కాంతిమంతుడు, సర్వలోకములకు అత్యంత పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువాడు, సత్పురుషులనర్చు ఉపకారములను మరువని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణములకై కర్మలను ఆచరించువాడు, ఇతరులచే ఆచరింపజేయువాడు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవద్గీత. శ్రేష్ఠుడైన పురుషుని ఆచారమునే ప్రవర్తననే ఇతరులు అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాజ విద్యాకుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వ విద్యాపారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రుభయంకరుడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భుః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందును, ఋక్సామాధర్వ వేదముల యందును, శిక్షాది వేదాంగముల యందును నిష్ణాతుడు, వేద పండితులచే పూజింపబడుచుండువాడు. విపులాంశో మహాబాహుః కంబుగ్రీవః శుభాననః గూఢజత్రుసుతాంబాక్షో రామోదేవి జనైశ్రుతః. ఓ సీతాదేవి, రాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము గలవాడు, శుభప్రదమైన ముఖము గలవాడు, కండరములతో మూసుకొనిపోయిన సంధి ఎముకలు గలవాడు, మనోహరములైన ఎర్రని కన్నులు గలవాడు, లోక విఖ్యాతుడు. దుందుభిశ్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమస్సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. అతడు దుందుభి ధ్వని వలె గంభీరమైన కంఠస్వరము గలవాడు, నిగనిగలాడు శరీర ఛాయ గలవాడు, ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు, మేఘశ్యామ వర్ణ శోభితుడు. త్రిస్థిరస్త్రీ ప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యసః. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానములను దృఢముగా గలవాడు. ఇవి రాజలక్షణములు. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు గలవాడు. ఇవి సంపన్నుల లక్షణములు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు ఈ 3ను సమప్రమాణములు గలవాడు. ఇవి రాజలక్షణములు. ఉన్నతమైన నాభి, పొట్ట, వక్షస్థలములు గలవాడు. ఇవి రాజలక్షణములు. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు గలవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు. నునుపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు గలవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. ఇవి ప్రశంసాపాత్రుని లక్షణములు.
త్రిప త్రివలీ వాంస్త్రవ్యవనతః చతుర్వ్యంగ స్త్రీ శీర్షవాన్ చతుష్కలశ్చ తుర్లేఖః చతుష్కిష్కు చతుస్సమః. శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు గలవు, 3 ముడతలు గలవాడు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా నుండును. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా నుండును. ఇవి పూజ్యుని లక్షణములు. శిరస్సుపై 3 సుడులు గలవాడు. ఇవి మహారాజ లక్షణములు. 4 వేదములను సూచించు రేఖలు గలవాడు. అనగా బొటని వ్రేలి మొదటను నొసటిపైనను, అరచేతులలోను, అరికాలలోను 4 రేఖలు కలవు. ఇవి వేద పారంగతుని లక్షణములు. లలాట, పాద, పాణి, తలముల యందు 4 రేఖలు గలవాడు. ఇవి ఆయుర్ధాయమును, మహారాజ లక్షణములను సూచించును. అతడు 96 అంగుళముల 4 మూరల ఎత్తైనవాడు. దేవతా సమానుడు. ఇవి దివ్య పురుషుని లక్షణములు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అనునని హెచ్చుతగ్గులు లేకుండా సమానముగా నుండువాడు. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్టశ్చతుర్గతిః మహోష్ట హనునాసశ్చ పంచస్నిగ్ధోష్ట వంశవాన్. దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, పుష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములో గలవాడు. ఇవి రాజలక్షణములు. అతడు 4 దంష్ట్రలు, సూదివలే మొనదేలిన దంతములు గలవాడు. 2 పలువరుసలలో మధ్యగల 4 దంతములకు ప్రక్కన ఉన్న 4 పండ్లకును దంష్ట్రలు అను పేరు ప్రసిద్ధము. 4 మృగములు సింహము, పెద్ద పులి, ఏనుగు, వృషభము నడక వంటి నడక గలవాడు. అందమైన పెదవులు, చువుకము, నాసిక గలవాడు. ఇవి రాజలక్షణములు. ఓ దేవి, ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు, పలువరుస, చర్మము, పాదములు, కేశములు గలవాడు. ఇవి సుఖపురుష లక్షణములు. జానకి, ఆయన శరీరము, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములో గలవాడు. దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వృక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అని 10 అవయవములు గలవాడు. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు. పవిత్రములైన మాతృ పితృవంశములు గలవాడు. మరియు స్వచ్ఛములైన దంతములు, నేత్రములు గలవాడు. శంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు గలవాడు. సూక్ష్మములైన వ్రేళ్ల కనుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి గలవాడు. పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము అను త్రికాలముల యందును ధర్మార్థ కామములను ఆచరించుచుండువాడు. సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. ఆ శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు. సత్యభాషణమునందును ధర్మాచరణమునందును నిరతుడు. ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితోడను ప్రియముగా మాట్లాడేవాడు. భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చేవ తదావిధః సువర్ణచ్చవిః శ్రీమాన్ రామశ్యామో మహాయశః తా ఉభౌ నరసార్థులౌ త్వద్దర్శన సముత్సుకౌ. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల కౌసల్య, సుమిత్రల ముద్దుల కొడుకు. అతడు అనురాగము చేతను, రూప గుణముల చేతను పూర్తిగా రాముని వంటివాడే. అతడు సాటిలేని వీరుడు. వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు.
ఆ పురుష శ్రేష్ఠులు ఇద్దరును నిన్ను చూడవలనని కుతూహలపడుచున్నారు. విచిన్వంతో మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతో త్వామేవ మార్గమానో తౌ విచరంతో వసుంధరాం. ఆ సోదరులిద్దరును నిన్నే వెతుకుచు భూతలమునందు అంతటను గాలించుచు నేల 4 చెరగుల ఎందును తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి. దదర్శతు మృగపతిం పూర్వజేనావరోపితం దృశ్యమూకస్య పృష్టేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. వానరరాజైన సుగ్రీవుడు తన అన్నయ్యైన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల ఋష్యమూక పర్వతముపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అచట చూచిరి. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచార్య మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను సత్యప్రతిజ్ఞుడై వానర ప్రభు అయిన సుగ్రీవుని మేము సేవించుచున్నాము. తతస్థౌ చీరవనసౌ వసనౌ ధను ప్రవర పాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః. అనంతరము నారచీరలను ధరించిన వారును ధనుర్బాణములను చేతబట్టిన వారును నరశ్రేష్ఠులకు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతమునకు చేరిరి. ధనుర్ధారులైన ఆ నరవారులను ఆ కపీంద్రుడు చూచెను. అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః తతస్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోస్సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గంతులో పర్వత శిఖరమును చేరి అచటనే నిలబడెను. పిమ్మట వెంటనే వారి కడకు నన్నే పంపెను. తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితో పృష్టమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభో నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే. సుగ్రీవాజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను చక్కని రూపురేఖలు గలవారును సద్గుణ సంపన్నులను అగు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచితిని. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చితిని. వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించితిని. తయారన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతిరజాయత తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. ఆ రామసుగ్రీవులిరువురును అరమరికలు లేకుండా మాట్లాడుకొనుట వలన వారి మధ్య దృఢమైన స్నేహం ఏర్పడెను. పిదప ఆ వానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరట పొందిరి. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీహేతోర్వాలిన భ్రాత్రా నిరస్తమురు తేజస. అనంతరము మిక్కిలి తేజస్శాలి అయిన అన్నయ్యకు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను. తతస్త్వన్నాసజం శోకం రామస్యాక్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనను అవలీలగా సాధించు రావణకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేనేరితం వచః తదాసీన్నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంసుమాన్. లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగిన వాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యను. తతస్త్వద్గాత్ర శోభిని రక్షసా హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియోదపః సంహృష్టా దర్శయామాసు గతిం తు న విదుస్తవ. రావణుడు నిన్ను అపహరించుకొని
పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసితివి. వాటిని అన్నింటినీ వానర వీరులు తీసుకుని వచ్చి సంతోషంతో శ్రీరామునకు చూపిరి. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రం తెలుపలేకపోయిరి. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతచేతసి తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం పశ్యతస్తాని రుదతః తామ్యతశ్చ పునఃపునః ప్రాదీపయన్ దాశరథేః తాని శోకహుతాసనం. లోగడ ఆ ఆభరణములు ధ్వని చేయుచు క్రింద పడినప్పుడు వాటిని నేను సేకరించి సుగ్రీవునకు అప్పగించి తిని ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునకు సమర్పించెను. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయెను. సుందరములైన నీ ఆభరణములను దివ్య స్వరూపుడైన శ్రీరాముడు తన యొడిలో నుంచుకొని పరిపరి విధముల పరితపింపసాగెను. రాముడు వాటిని పదే పదే చూచుచు రోధించుచుండెను. ఈ విధముగా అని అవి ఆయన శోకాగ్నిని ప్రజ్వలింపజేయుచుండెను. శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛ్రాదుత్థాపిత పునః. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడియుండెను. అప్పుడు నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టము మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టి తిని. తాని దృష్ట్వా మహాబాహు దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవస్సహ సౌమిత్రిః సుగ్రీవే సన్యవేదయత్. మహాబాహు అయిన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే ప్రక్కన ఉన్న వారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. స తవా దర్శనాదార్యే రాఘవ పరితప్యతే మహతా జ్వలతా నిత్యం అగ్నినేవాగ్ని పర్వతః. ఓ పూజ్యురాలా, నీవు కనపడకపోవుటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్ని చేత అగ్నిపర్వతము వలె తపించుచున్నాడు. త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యాగారమివాగ్నయః. నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి శోకము చింత మహాత్ముడైన ఆ రాముని అగ్నిగృహమును అగ్ని కార్యములు నిర్వహింపబడు గృహమును అగ్నుల వలె దక్షిణాగ్ని గార్హ్యపతాగ్ని అహవనీయాగ్నుల వలె తపింపజేయుచున్నవి. తవా దర్శన శోకేన రాఘవ ప్రవిచాల్యతే మహతా భూమికంపేన మహానివ శిలోచ్చయః. నీవు కనబడని కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతము వలె ఎంతయో చలించిపోవుచున్నాడు. కాననాని సురమ్యాని నదీః ప్రస్రవణాని చ చరన్న రతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. ఓ రాకుమారి, అందమైన వనములయందును నదీ తీరములయందును సెలయేళ్ల ప్రక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ చర్యము కరువైనందున ఆనందింపలేకపోచున్నాడు. సత్వాం మనుజశార్థూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందును, నిన్ను గొనిపోవును. సహితో రామ సుగ్రీవౌ ఉభావ కురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. రాముడు వాలిని చంపుటకు సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెదికించుటకు ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందము చేసుకొనిరి. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీయుద్ధే నిపాతితః. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యను. తతో నిహత్యతరసా రామో వాలినమాహవే సర్వర్రక్ష హరి సంఘానాం సుగ్రీవమకరోత్ పతిం. శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్ధూత మిహాగతం. ఓ సీతాదేవి, ఈ విధముగా రామ సుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు, నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ తదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. ఓ దేవి, సుగ్రీవుడు
కిష్కింద రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానరయోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకు పంపెను. ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేన మహోజస అద్రిరాజ ప్రతీకాశా సర్వతః ప్రస్థితా మహీం. మహా తేజస్శాలియగు వానర ప్రభువగు సుగ్రీవుని యొక్క ఆదేశము మేరకు మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరును భూమికి నలుదిక్కులకును నిన్ను వెతకుటకై బయలుదేరిరి. తతస్తే మార్గమానా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్సాం వయమన్యే చ వానరాః. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్నవారై భూమి అందంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పని మీదనే ఇటు దక్షిణ దిశకు వచ్చితిమి. అంగదో నామ లక్ష్మీవాన్ వాలీ సూనుర్మహాబలః ప్రస్థిత కపిశార్దూలః త్రిభాగ బల సంవృత. వాలిస్తుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడును వానరసేనలో మూడవ వంతు బలములను వెంట నిడుకొని బయలుదేరెను. తేషాం నో విప్రనష్టానాం వింధ్యే పర్వత సప్తమే భృశం శోక పరీతానాం అహోరాత్ర గణాగతాః. శ్రేష్టమైన వింధ్యాద్రియందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతులమైతిమి. మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి. తే వయం కార్యనైరాస్యాత్ కాలస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాంస్త్యక్తుం వ్యవస్థితాః. కార్యము సఫలము గాకుండుట వలనను గడువు మీరుట వలనను సుగ్రీవుని వలన మేము భయము చేతను మేము అందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. విచిత్య వనదుర్గాని గిరిప్రస్రవణాని చ అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాంస్త్యక్తుం సముద్యతాః. మేము దుర్గమారణ్యములను గిరులను సెలయేళ్ల తీరములను గాలించితిమి. కానీ దేవి మీ జాడగానక నిస్పృహతో అసూలను వీడుటకు పూనుకొంటిమి. తతస్తస్య గిరేర్మూర్ధ్ని వయం ప్రాయముపాస్మహే దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్ వృషం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః. తవ నాశం చ వైదేహి వాలినశ్చ వదం యథా ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. పిమ్మట ఆ గిరిశిఖరముపై మేము ప్రాయోపవేశమునకు ఉపక్రమించితిమి. నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరినీ చూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యను. అంతటా అతడు నీ అపహరణమును, వాలి మృతిని, జటాయు మరణమును, మా ప్రాయోపవేశ విషయమును తలచుకొనుచు ఎంతయో విలపించెను. తేషాం న స్వామి సందేశాత్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరిహాయాతః శకునిర్వీర్యవాన్ మహాన్ గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్. సుగ్రీవాజ్ఞను సకాలంలో నెరవేర్పజాలక మేము నిరాశోపహతులమై మరణింపదలిచితిమి. అప్పుడు మా కార్యసాఫల్యమునకాయన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అను పేరుగల గృధ్రరాజు అతడికి వచ్చెను. జటాయువు సోదరుడుగా ఆ సంపాతి తన సోదరుని మరణ వార్తను విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. యవీయాన్ కేన మే భ్రాతా హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానర వీరులారా, నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసిరి? మీ వలన వినగోరుచున్నాను తెలుపుడు. అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథం. రావణునిచే జటాయువు చంపబడుటను, పరోపకారమునకై జరిగిన జటాయు యొక్క శ్లాఘ్య మృతిని గూర్చి అంగదుడు అతనికి పూసగుర్చినట్లు వివరించెను. జటాయుషోవధం శ్రుత్వా దుఃఖిత సోరుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. ఓ సీతాదేవి, జటాయు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు లంకలో ఉన్న విషయమును తెలిపెను. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతఃసంప్రస్థితా వయం. పిదప
ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగద సహితులమై మేమందరమును వెంటనే బయలుదేరితిమి. వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహా హృష్టాస్తుష్టా ప్లవంగమాః అంగద ప్రముఖాः సర్వే వేలోపాంతముపస్థితాః. వానరులందరూ సంతోషంతో పొంగిపోయి నిన్ను చూడవలనని కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరిరి. చింతాం జగ్ముః పునర్భీతా త్వదర్శన సముత్సుకాః అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్యసీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా. నీ దర్శనకాంక్షతో సాగర తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరల చింతాగ్రస్తులైరి. పిమ్మట అపార సముద్రమును చూచి భీతిల్లుచున్న కపిసైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణములు గల జలధిని లంఘించి తిని ఆ రాత్రి అందే రాక్షసుతో నిండిన లంకలో ప్రవేశించి తిని. రావణశ్చ మయా దృష్టః త్వం చ శోక పరిప్లుత ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే. ఓ పూజ్యురాలా, నేను రావణుని చూచి తిని, శోకాకులవైన నిన్నును దర్శించి తిని. ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించి తిని. అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని. దయచూపి నాతో మాట్లాడుము. సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం కుశలీ తవ కాకుత్సహ సర్వశస్త్రభృతాంవరః. అమ్మా, నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే. గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్ష్మణః తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితోరథః. సర్వశుభలక్షణములు కలిగిన వాడును అగ్రజుని సేవలయందే నిమగ్నుడును అగు లక్ష్మణుడును కుశలియే. అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త యొక్క హితమునందే నిరతుడైయుండును. అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ మయేయమ సహాయేన చరతా కామరూపిణ దక్షిణాది గనుక్రాంత త్వన్మార్గ విచయైషిణ. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రం ఈ లంకకు రాగలిగితిని. కామరూపుడనైన నేను నీ జాడను తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోకవనమునకు చేరితిని. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమను శోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమశంసనాత్. దిష్ట్యా హి మమ న వ్యర్థం దేవీ సాగర లంఘనం. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులురై మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను. నేను అదృష్టవంతుడను. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామభిపత్స్యతే సపుత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరికంటను ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు. మాల్యవాన్నామ వైదేహీ గిరీనాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీహరిః స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతేః పుణ్యే సంబసాదనముద్ధరత్. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలీ హనుమానితి వైఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఓ వైదేహి, మాల్యవంతము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అచట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. సంబసాదనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమునకు గల అతడి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను.
దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యకు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించి తిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాత్యాగవో దేవి త్వామితో నైతానఘే. పవిత్రురాలవైన ఓ వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపితిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోగలడు. ఏవం విశ్వాసితా సీత హేతుభిశోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానై దూతం తమవగచ్చతి. శోకముచే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతన్ని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రామదూతగా ఎరింగెను. అతులం చ గతాహర్షం పరహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్ర పక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. అప్పుడు సీతాదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహాసంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. చారు తద్వదనం తస్యాః తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములు గల ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె భాసిల్లెను. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాణ్యధేతి సా అధోవాచ హనుమాంస్తాం ఉత్తరం ప్రియదర్శనాం. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాస్వసి మైథిలి కిం కరోమి కథాం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ మైథిలి, నీకు విషయములను అన్నింటినీ తెలిపితిని, ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపుము, తిరిగి వెళ్ళెదను. హతే సురే సంయతి సంబసాదనే కపిప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయుప్రభవో హి మైథిలి తత్ప్రతిమశ్చ వానరః. ఓ మైథిలి, మహర్షుల ప్రేరేపణల వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన సంబసాదుని యుద్ధమున చంపివేసెను. పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి యందు జన్మించి తిని. బల సంపదలో నేను ఆ వాయుదేవుని ఎంతటి వాడను, వానరుడను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 35వ సర్గము.